Okay, welcome to Sankalp Study Success. Okay, profit and loss law. Coming to next lecture. See question number 26. A 10% increase in the price of rice forces a person to purchase 2 kgs less for rupees 110. Find the new and original price of rice అంటున్నాడు. అంటే చూడండి అన్న, ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక ప్రైస్ ఆఫ్ రైస్ అనేది 10% ఇంక్రీజ్ అయిందంట. అయితే అటువంటప్పుడు ఒక వ్యక్తి ఎప్పుడు 110 రూపీస్కి తీసుకునేవాడు కొంత అమౌంట్, కొంత క్వాంటిటీని. ఇప్పుడు ప్రైస్ ఎప్పుడైతే 10% ఎక్కువ అవడం వల్ల 2 kgs తక్కువ తీసుకున్నాడు. అంతే కదా ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా ధర పెరిగిపోయింది అనుకోండి, ధర పెరిగినప్పుడు మనం క్వాంటిటీని తక్కువ తీసుకుంటాం మన మనీని బ్యాలెన్స్ చేసుకోవడానికి. ధర తగ్గిందనుకోండి, ఇంకా ఎక్స్ట్రా మనీ మన దగ్గర ఉంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీని మనం తీసుకుంటాం. సో దట్ ఈస్ వాట్ హీ ఫ్రేమ్ ది క్వశ్చన్ ఇన్ దిస్ వే. సో ఫైండ్ ద న్యూ అంటే రెడ్యూస్డ్ ప్రైస్ అడుగుతున్నాడు ఇక్కడ, అండ్ ఒరిజినల్ ప్రైస్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సరే ఫస్ట్ మనం ఇనీషియల్గా ఉన్నది 100% ఉందనుకుందాం. ప్రైస్ ఆఫ్ రైస్ అనేది 100% ఉందనుకుందాం. అది 10% ప్రైస్ ఇంక్రీజ్ అయిందంట. సపోజ్ దిస్ ఈజ్ ద ప్రైస్. ఓకే, ప్రైస్ ఇన్ పర్సంటేజెస్. ఇది 10% ఇంక్రీజ్ అయింది అంటే 100% కాస్త 110% అయింది, అవునా కదా, అకార్డింగ్ టు ద డేటా. ఫైన్. అయితే ఈ 100% ఏం రిప్రజెంట్ చేస్తుందన్న 110 రూపీస్. ఇనీషియల్గా 110 రూపీస్ ఉంది. అయితే ఈ 110 రూపీస్ కాస్ట్ ఏదైతే ఉందో 10% పెరిగింది కదా. సో 10% పెరిగిందంటే 110లో 10% అంటే 11, రైట్ ఆర్ నాట్? సో దీస్ 2 digits 11. సో 110 + 11 ఎంతనా? 110 + 11 దట్ ఈస్ నథింగ్ బట్ 121 రూపీస్. అంటే 10% పెరిగిందంటే అది 121 రూపీస్ అయిందనమాట. ఎప్పుడైతే 121 రూపీస్ అయిందో వాడు 2 kgs తక్కువకు తీసుకుంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే చూడండి నాన్న, సపోజ్ ఇది 2 kgs తక్కువకు తీసుకుంటున్నాడు కదా. అంటే దీన్ని ఎలా చెప్తాం మనం? 110 రూపీస్కి వాడు x kgs తీసుకుంటున్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ x kgs పర్చేస్ చేశాడు అనుకోండి. ఎప్పుడైతే ధర పెరిగిపోయిందో వాడు తీసుకునే క్వాంటిటీ తగ్గిపోతుంది. అంటే వాడు 2 kgs తక్కువ తీసుకున్నాడు. సో x - 2 kgs తీసుకుంటున్నాడు అనమాట, రైట్ ఆర్ నాట్? ఈ విధంగా మనం డేటా అనేది రాసుకున్నాం. అయితే ఫైండ్ ద రెడ్యూస్డ్ ప్రైస్ అన్నాడు కదా. సరే, సో 110 కాస్త 121 రూపీస్ అయింది. అంటే దెర్ ఈజ్ ఎ గ్యాప్ ఆఫ్ 11 రూపీస్ ఇయర్, అవునా కదా? సో ఇక్కడ x kgs కాస్త x - 2 kgs అయింది. అంటే దెర్ ఈజ్ ఎ గ్యాప్ ఆఫ్ 2 kgs హియర్, అవునా? మైనస్ రిప్రజెంట్స్ రెడ్యూస్ అని, ప్లస్ రిప్రజెంట్స్ ఇంక్రీజ్ అని. ఓకేనా? మనకు కావాల్సింది మ్యాగ్నిట్యూడ్ అనమాట, రైట్? సరే, సో దిస్ 11 రిప్రజెంట్స్ 2 kgs, అవునా కదా? సో దిస్ రూపీస్ 11 రిప్రజెంట్స్ 2 kgs, రైట్? సో మరి 1 kg ఎంత నాన్న? 1 kg ఇస్ నథింగ్ బట్ 2, ఇట్ వచ్చేస్తుంది రూపీస్ 11/2. 11/2 అంటే 2 5s are 10, రైట్? అండ్ 10 + 1 దట్ ఈస్ నథింగ్ బట్ 11/2 అంటే రూపీస్ 5.5. అంటే రెడ్యూస్డ్ ప్రైస్ ఎంత ఉంది నాన్న? రెడ్యూస్డ్ ప్రైస్ అన్న న్యూ ప్రైస్ అన్న ఒకటే. ఎంత ప్రైస్ రెడ్యూస్ అయింది? 5.5 రూపీస్, రైట్? సరే, బాగానే ఉంది. దిస్ ఈజ్ ద న్యూ ప్రైస్ యాక్చువల్లీ, నాట్ ఈవెన్ రెడ్యూస్డ్. దిస్ ఈజ్ ద న్యూ ప్రైస్, అవునా కదా? సరే, సో ఒరిజినల్ ప్రైస్ ఎంత అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి నాన్న, ఇక్కడ 5.5 రూపీస్ ఏవైతే ఉన్నాయో అది న్యూ ప్రైస్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాంటప్పుడు ఒరిజినల్ ప్రైస్ ఎంతో మనకు కావాలి. సో ఇక్కడ కొత్త ప్రైస్ అంటే ఏంటి నాన్న? దిస్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ద న్యూ ప్రైస్, అవునా కదా? ఇనీషియల్గా ఉన్నది 100%, అంటే ఒరిజినల్ ప్రైస్ ఈజ్ 100%, న్యూ ప్రైస్ ఈజ్ 110%, రైట్? అంటే ఇక్కడ ప్రైస్ ఇంక్రీజ్ అయింది, నాట్ రెడ్యూస్డ్, ప్రైస్ ఈజ్ ఇంక్రీజ్డ్, అవునా కదా ఈ కాన్సెప్ట్లో? సో 110% రిప్రజెంట్స్ 5.5 రూపీస్, 5.5. దెన్ హౌ మచ్ వీ నీడ్? దట్ ఈస్ నథింగ్ బట్ 100%. 100% ఎంత రూపీస్ అవుతుంది అంటున్నాడు. సో ఎస్, జీరోస్ గెట్స్ క్యాన్సిల్. 5/2 అంటే ఎంత నాన్న? 11/2 కదా. సపోజ్ క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడానికి చేద్దాం. సో 11కి ఇంటూ 1/2 చేస్తే 11/2నే కదా వచ్చేది. సో 10కి ఇంటూ 1/2 ఎంత నాన్న? దట్ ఈస్ నథింగ్ బట్ 5 రూపీస్. అంటే ఒరిజినల్గా 5 రూపీస్ ఉంది, ప్రైస్ 10% ఇంక్రీజ్ అయింది కదా, కాబట్టి 5.5 రూపీస్ అయింది. ఏది రెడ్యూస్ అయింది? క్వాంటిటీ రెడ్యూస్ అయింది. రెడ్యూస్డ్ క్వాంటిటీ 2 kgs తగ్గింది, రైట్ ఆర్ నాట్? సో ఈ విధంగా ఉంటాయి నా ప్రాబ్లమ్స్. ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో దిస్ ఈజ్ ద న్యూ ప్రైస్, 5.5 రూపీస్ ఇస్ ద న్యూ ప్రైస్ అండ్ 5 రూపీస్ ఇస్ ద ఒరిజినల్ ప్రైస్, రైట్? ఒరిజినల్ ప్రైస్, ఓకేనా? సో 2 అడిగాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాడు డైరెక్ట్గా న్యూ ప్రైస్ అని అడగడు, ఒరిజినల్ ప్రైస్ అని అడిగాడు అనుకోండి, మీరు న్యూ ప్రైస్ కనుక్కొని ఆ తర్వాతే ఒరిజినల్ ప్రైస్ కనిపెడతారు, రైట్? ఐ హోప్ యూ అండర్స్టాండ్. నౌ లెట్ us see another one. Okay, see the next question. A 20% decrease in the price of rice forces a person to purchase 2 kgs more for rupees 30. Find the reduced and the original price of rice అంటున్నాడు. అయితే ఏంటంటే ఇక్కడ ప్రైస్ ఆఫ్ రైస్ అనేది 20% డిక్రీజ్ అయిపోయింది. డిక్రీజ్ అవ్వడం వల్ల వాడు
30 రూపీస్కి కొన్నాడు క్వాంటిటీని, అయితే ప్రైస్ డిక్రీజ్ అవ్వడం వల్ల 2 kgs ఎక్కువ కొన్నాడు. అదే కదా క్వశ్చన్. అప్పుడు రెడ్యూస్డ్ ప్రైస్ ఎంత, ప్రైస్ ఎంత రెడ్యూస్ అయిందని వాడే ఇచ్చారు కదా, ఆ రెడ్యూస్డ్ ప్రైస్ ఎంత ఉంది, అసలు ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సరే, ఒరిజినల్గా ఉన్నది 100% అనుకుందాం. 100% అనుకున్నప్పుడు ఆ 100% నథింగ్ బట్ ₹30, అవును కదా, వాడే ఇచ్చాడు కదా ₹30. 20% డిక్రీజ్ అయిందంటే, 20% ప్రైస్ డిక్రీజ్ అయిందంటే దట్ ఈస్ నథింగ్ బట్ 80% కదా నాన్న. సో 30 రూపీస్లో 20% ఎంత, 10% ఇస్ ₹3. ఎస్ ఆర్ నో? 10% ₹3 అయితే 20% ఇస్ నథింగ్ బట్ ₹6, అవునా కదా. సో దిస్ కమ్స్ టు ₹6. ఇక్కడ ₹6 తగ్గాయి. ₹6 తగ్గాయి అంటే 30లో దట్ ఈస్ నథింగ్ బట్ ₹24, అవునా కదా. సరే, అంటే 20% డిక్రీజ్ అయినప్పుడు 30 కాస్త ₹24 అయ్యాయి. ఎప్పుడైతే ధర తగ్గిందో వాడు క్వాంటిటీ పెరిగిపోతుంది, కొనేటటువంటి క్వాంటిటీ పెరుగుతుంది. సపోజ్ వాడు X kgs కొన్నాడు అనుకోండి 30 kgsకి, మరి ప్రైస్ తగ్గిపోయింది కదా, ప్రైస్ తగ్గినప్పుడు క్వాంటిటీ పెరుగుతుంది. ఎంత పెరుగుతుందంట, 2 kgs మోర్ అన్నాడు. సో X + 2 kgs పెరిగింది. ఎస్ ఓ నో? X + 2 kgs కొంటున్నాడు. X అనేది మనకు అనవసరమైన విషయం ఇక్కడ. సరే, సో వెన్ దెర్ ఈస్ ఎ చేంజ్ ఆఫ్ 6 హియర్, దెర్ ఈస్ ఎ చేంజ్ ఆఫ్, ఇక్కడ +2 ఉంది, 2 హియర్, అంటే దిస్ 2 kgs రిప్రజెంట్స్ ₹6. దెర్ ఈస్ ఎ చేంజ్ ఆఫ్ ₹6 ఫర్ 2 kgs, అంటే ₹6 2 kgs నుంచి, అంటే 2 kgs యొక్క చేంజ్ ₹6 వల్ల వస్తుందన్నమాట. సరే, బాగానే ఉంది. అయితే మనకు కావాల్సింది ఎంతనా, 1 kgకి ఎంత చేంజ్ వస్తుంది అంటే ₹6/2, దట్ ఈస్ నథింగ్ బట్ ₹3, అవునా కదా. అంటే 1 kgకి ₹3 తగ్గుతుంది అనమాట ఛార్జ్, రైట్. సో అలాంటప్పుడు రెడ్యూస్డ్ ప్రైస్, ఇప్పుడు వచ్చేసిన ఆన్సర్ మనకి దిస్ ఈజ్ ద రెడ్యూస్డ్ ప్రైస్, ₹3 తగ్గుతుంది. అంటే రెడ్యూస్డ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు ₹3 per kg, అంటే 1 kgకి ₹3 తగ్గిపోయింది. దట్ ఈస్ ద రెడ్యూస్డ్ ప్రైస్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటన్నా, ఒరిజినల్ ప్రైస్. దిస్ ఈజ్ నథింగ్ బట్ రెడ్యూస్డ్ ప్రైస్, రైట్, అండ్ దిస్ ఈజ్ హియర్ ద ఒరిజినల్ ప్రైస్, అవునా కదా. సో రెడ్యూస్డ్ ప్రైస్ 80% రిప్రజెంట్స్ ₹3 హియర్, రైట్. సో 80% ₹3ని రిప్రజెంట్ చేస్తుంటే మరి ఒరిజినల్ ప్రైస్ ఎంత, 100%. సో 100% ఎంత రిప్రజెంట్ చేస్తుంది, రైట్. సో జీరోస్ గెట్స్ క్యాన్సిల్, వర్టికల్ క్యాలిక్యులేషన్, అండ్ 2 4s are 8, 2 5s are 10, and 5 goes here, cross multiplication, 4 comes here, and again 4 comes down. So question mark equals to, we will be getting 5 into 3 divided by 4 by doing cross multiplication. 5 3s are 15, 5 3s 15/4, that is nothing but 4 3s 12. So 3 plus 3, 12 plus 3 15. So 3/4 rupees per kg. Yes or no? అంటే ఒరిజినల్ ప్రైస్ ఎంతనా, 3/4 రూపీస్, అంటే ₹3.75 per kg, రైట్. రెడ్యూస్డ్ ప్రైస్ ఎంత, జస్ట్ ₹3 per kg. ఎస్ ఆర్ నో? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దీస్ మోడల్స్. ఈ మోడల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇటువంటి మోడల్ మీద కొన్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఇది నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే నాన్న, నెక్స్ట్ వన్. A man purchases 11 apples for ₹10 and sells 10 apples for ₹11. How much profit or loss does he make? Very logical question. See, ఇక్కడ ఒక వ్యక్తి 11 యాపిల్స్ని ₹10 చొప్పున కొన్ని యాపిల్స్ని కొన్నాడు. అంటే 11 యాపిల్స్ని కొన్నాడు అని అనట్లేదు, కొన్ని యాపిల్స్ని కొన్నాడు. ఎంత కొన్నాడు ఆర్ ఎలా కొన్నాడు అంటే 11 యాపిల్స్ని ₹10 చొప్పున కొన్ని యాపిల్స్ని కొన్నాడు. తర్వాత ఏం చేశాడంట, 10 యాపిల్స్ని ₹11 చొప్పున అమ్మాడు అతని దగ్గర ఉన్న యాపిల్స్ని. అలా గనక చేస్తే అతనికి ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా, వస్తే ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు. దట్ ఈస్ ద క్వశ్చన్. సరే చూడండి అన్న. సో ఫస్ట్ మనం కాస్ట్ ప్రైస్ రాసుకుందాము. కాస్ట్ ప్రైస్ ఆఫ్ నథింగ్ బట్ 11 యాపిల్స్ని వాడు ₹10కి కొన్నాడు. ఎస్ ఆర్ నాట్? అలాంటప్పుడు 1 యాపిల్ని ఎంత కొన్నట్టునా, దట్ ఈస్ నథింగ్ బట్ 10/11 కదా, బాగానే ఉంది. తర్వాత మరి సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉంది, 10 యాపిల్స్ని వాడు ₹11కి అమ్మాడు, రైట్. సో మరి 1 యాపిల్ ఎంత, దట్ ఈస్ నథింగ్ బట్ ₹11/10. సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 యాపిల్ ఈస్ 10/11, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 యాపిల్ ఈస్ 11/10. అంటే చూడండి అన్న, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎక్కువ, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ. న్యూమరేటర్ ఈస్ 10 హియర్, న్యూమరేటర్ ఈస్ 11 హియర్. ఎలా చెప్తాం, ఖచ్చితంగా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ అని తెలిసిపోతుంది. అయితే కానీ మనం చెప్పలేము, ఇక్కడ డినామినేటర్ 11 ఉంది కదా. కాబట్టి ఇటువంటి వాటిని ఏది పెద్దది అని తెలుసుకోవాలంటే సింపుల్గా ఏం చేయాలంటే నాన్న, ఒకటి ఈ రెండింటిని ఇప్పుడు మనం కంపేర్ చేయాలి. అలా కాకుండా నేను ఎలా చేస్తాను అంటే చిన్న లాజిక్ ఉంది. టేక్ ద ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. 11కి 10కి ఎల్సిఎం ఎంత నాన్న,
దట్ ఈస్ నథింగ్ బట్ దీస్ టూ ఆర్ కాన్సిక్యూటివ్ నెంబర్స్. రెండు కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఏమవుతుంది, నథింగ్ బట్ ద ప్రొడక్ట్ ఆఫ్ దోస్ టూ నెంబర్స్. సో 11 10s ఎంత 110. ఆ 110తో రెండింటిని మల్టిప్లై చేయండి, అప్పుడు మీకు తెలిసిపోతుంది. అంటే ఫ్రాక్షన్ అనేది పోయి ఒక వాల్యూలో వస్తుంది అనమాట. అప్పుడు ఈజీగా మనం చెప్పొచ్చు ఏది కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉందా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందా అనేది. సో చేస్తే 11 10s are 110. సో 10 into 10 దట్ ఈస్ నథింగ్ బట్ ₹100. అంటే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100 వచ్చింది మనకి ఇక్కడ, మనం అజ్యూమ్ చేసుకున్నాం. సరే, జీరోస్ గెట్స్ క్యాన్సిల్, 11 11s are 121. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 121. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉందా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందా, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది. అంటే ఖచ్చితంగా వాడికి ప్రాఫిట్ వచ్చిందని కదా. ఎంత ప్రాఫిట్, +21. సో దిస్ ప్లస్ రిప్రజెంట్స్ ప్రాఫిట్. సో వాట్ డస్ వి వాంట్, సో హౌ మచ్ ప్రాఫిట్ అన్నాడు. సో ప్రాఫిట్ వచ్చింది, లాస్ రాలేదు, అవును కదా. అది పర్సంటేజ్లో ఎలా చెప్తాం, సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఎంత 100, కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%, దట్ ఈస్ నథింగ్ బట్ 100 క్యాన్సిల్, 21% ఈజ్ ద ప్రాఫిట్, రైట్. సో ఎంత వచ్చింది అన్న 25% ప్రాఫిట్ అనేది వచ్చిందనమాట, రైట్. సో దిస్ ఇస్ సచ్ ఎ లాజికల్ క్వశ్చన్, ప్లీజ్ నోట్ ఇట్. ఓకేనా, ఇంకో ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 29. మ్యాన్ బైస్ 9 oranges for ₹16 and sells them at 11 for ₹20. What does his gain or loss %? ఇందాక ప్రాబ్లం మోడల్లోని, కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇందాక క్వశ్చన్లో 10 11 ఉన్నాయి, 11 10 ఉన్నాయి. అంటే ఇక్కడున్న 2 digits రివర్స్ అయ్యాయి ఇక్కడ వచ్చేసరికి, సెల్లింగ్ ప్రైస్కి వచ్చేటప్పటికి. ఇక్కడ డిఫరెంట్ డిజిట్స్ ఉన్నాయి. సరే చూడండి అన్న, సేమ్ ప్రాసెస్, దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు, సేమ్ ప్రాసెస్. అయితే ఇక్కడ 9 orangesని ₹16 కమ్మాడు కదా. సో వాట్ ఈజ్ కొన్నాడు కదా. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ 9 orangesని ఎంత కొన్నాడు, ₹16కి కొన్నాడు, బాగానే ఉంది. మరి 1 orange కాస్ట్ ఎంతనా, 16/9, అంతే కదా, రైట్. సరే, సెల్లింగ్ ప్రైస్ ఎంత చూద్దాం. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ నాన్న, 11 orangesని ₹20 కమ్మాడు. సో 11 orangesని ₹20కి అమ్ముతున్నప్పుడు 1 orangeని ఎంత కమ్మినట్టు, దట్ ఈస్ నథింగ్ బట్ 20/11. సో ఈ రెండింటిని మళ్ళీ ఫ్రాక్షన్స్లో ఉన్నాయి కాబట్టి కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఏదో సెల్లింగ్ ప్రైస్ ఏది ఎక్కువ అనేది నేను చెప్పలేం. కాబట్టి లాజిక్ ఏం చెప్పాను, ఏది ఎక్కువ ఏది తక్కువ తెలియడానికి డినామినేటర్స్ని ఏం చేయాలి, ప్రొడక్ట్ చేయండి. 11 9s are రెండు కూడా ప్రైమ్ నెంబర్సే, సారీ ఇట్స్ ఎన్ ఆడ్ నెంబర్ అండ్ ఇట్స్ అ ప్రైమ్ నెంబర్. ఈ రెండింటికి మనం ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుందన్నా, ఎల్సిఎం చేస్తే 11 9s are 99, అవునా కదా. సో 99 కాబట్టి ఇక్కడ 99తో మనం మల్టిప్లై చేద్దాం, లీస్ట్ కామన్ మల్టిపుల్తో. సో 9 11s are 99, సో 11 9s are 99. సో వీ విల్ బి గెటింగ్ 16 11s, దట్ ఈస్ నథింగ్ బట్ 176. ఎస్ ఆర్ నో, 16 11s are 176, రైట్. తర్వాత 29s are 180. ఎస్ ఆర్ నో. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి ₹176 ఉంది, రైట్. సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ₹180 ఉంది. అంటే దేర్ ఈస్ ఎంత, వాడు కొన్నదే ₹176కి, కానీ వాడు అమ్ముతున్నది ఎంత నాన్న, ₹180కి అమ్ముతున్నాడు. అంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఈజ్ లెస్ దాన్ సెల్లింగ్ ప్రైస్ కాబట్టి ఖచ్చితంగా వాడికి గెయిన్ ఉంటుంది అనమాట. అదే ఎంత గెయిన్ ఉంది నాన్న, ₹4 గెయిన్ ఉంది, అవునా కదా. సో వాట్ ఈస్ ద గెయిన్ పర్సంటేజ్ ఫార్ములా, gain percentage formula is gain by cost price into 100. So gain divided by what is the cost price, ₹176 into 100. Yes or no. So 4 1s are 4, 4 4 16, 4 4 16, and 2 2s are 4, 2 2s are 4, 2 5s are 10 0, and 2 11s 22, 2 25s are, so 25/11. So 11 2s are 22, 22 plus 3 25, right. 2 3/11% profit is there. Yes or no. This is the answer, right friends. Now let